రాజమహేంద్రవరం నగరంలో ఇసుక మాఫియా పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో చూస్తే మీకు కళ్ళకు కట్టినట్టు చూపించగలను. గుంతలు పడిపోయిన రోడ్లు, కుంగిపోతున్నాయి రోడ్లు, భారీ లోడ్లు. కొంతమంది అయితే ఇక్కడ జారిపడిన ఇసుకతో వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. వాళ్ళకు ఉపాధి. అది సంతోషమే. కానీ చాలామంది నిత్యం టూ వీలర్స్‌పై వెళ్ళేవాళ్ళు స్కిడ్‌పై పడిపోతున్నారు. మిగిలిన వాళ్ళు దుమ్ము, ధూళితో ఇబ్బంది పడుతున్నారు. ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువైపోతుంది. ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే అధికారులు, అధికారులు, అధికారులు. వీళ్ళు ఇరిగేషన్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వివిధ విభాగాలకు చెందిన ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఈ పాపం అంతా వాళ్ళదే. ఎందుకంటే కనీసం వాళ్ళకి కొద్దిగా కూడా బాధ్యత అనేది ఎక్కడ ఉండడం లేదు. ఇది నా మాట కాదు, మీరే చూడండి. రోడ్లపై ఇసుక ఎలా వలకపోసుకుంటూ వెళ్ళిపోతున్నారో. మరి దీనికి ఏమనాలి వాళ్ళని? ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, స్పందనలో కూడా కంప్లైంట్ ఇచ్చినా సరే ఈ మాఫియాను ఆపలేకపోతున్నారు. ఇసుక ఆపమని నేను చెప్పడం లేదు, ఎందుకంటే అది ఆగదు, ఎవడి వల్ల కాదు. ఇసుక రవాణా అనేది 20 టన్నుల బిల్లుతో 40 టన్నులు 50 టన్నుల ఇసుక వెళ్ళిపోవడం ఆగదు. వాళ్ళు ఎలాగైనా పోనివ్వండి, కానీ ప్రజలను ఎందుకు బలి చేస్తున్నారు మధ్యలో? ప్రజలు ఏం పాపం చేశారు? వీళ్ళు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారు. ఆ మాత్రం బాధ్యత లేదా? ఎందుకిలా? ఇది నా మాట కాదండి, ప్రజల మాట. ఎక్కడికక్కడే రాత్రింబవళ్ళు వందల కొద్దీ లారీలు అలా వెళుతూనే ఉంటాయి. ఇక అద్దు ఆపు లేదు. పైగా ఏదో రైలు బండి వెళ్ళినట్టు ఒకేసారి 5-6 లారీలు వెళ్ళిపోవడం, పెద్ద లారీలు. పక్కన చిన్న వాహనం వస్తే దేనికి సైడ్ ఇవ్వరు. మరి వీళ్ళని ఏమనాలి? ఏదేమైనా ఇంత దారుణమైన అధికారులు ఉండడం మన దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు అంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఇలాంటి అధికారులు ఎక్కడ ఉండరు. కనీసం ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్నాం, వాళ్ళకి కొద్దిగానే మంచి చేయాలనే మినిమం కామన్ సెన్స్ అధికారులకు లేకపోవడం చాలా హృదయ విదారకమైన అంశంగా మనం భావించవచ్చు. కనీసం ఎప్పటికైనా వీళ్ళకి జ్ఞానోదయం కలిగి ఈ ఆపద నుండి గట్టెక్కించాలని, లేదంటే వాళ్ళ కార్ల మీద తిరగడం మానేసినప్పుడు బళ్ళు మీద తిరిగి ఇక్కడ పడిపోయి వాళ్ళకు కూడా దెబ్బలు తగిలితే, ఇబ్బంది పడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.